వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. గిరిజనులమైన మా పిల్లల చదువులను పాడు చేయవద్దు. ప్రభుత్వం రేషనలైజేషన్లో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కానీ గిరిజన తండాల్లో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్న ప్రాథమిక ఉన్నత తరగతులను ధర్మవరప్పాడు తండాలో ఉన్నటువంటి 6, 7, 8 తరగతులను 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జయంతిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విలీనం చేయటం చాలా బాధాకరం. రెక్కాడితే గాని డొక్కాడని మా గిరిజనుల పిల్లలు అంత దూరం వెళ్లి చదువుకోలేరు. కావున ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలని కోరుతున్నాము. పూర్వకాలం నుండి పోడు భూముల్లోనూ అడవుల్లోనూ ఉన్న మా జాతి ఇప్పుడిప్పుడే గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణాల్లోనూ ఉన్నత చదువులు చదివించుకుంటూ సామాజిక అభివృద్ధి చెందుతున్న గిరిజనులకు ఈ రేషనలైజేషన్ సమస్యాత్మకంగా మారిందని వెంటనే ప్రభుత్వం పునఃపరిశీలన చేసి ధర్మవరపాడు తండా పాఠశాలలో 6, 7, 8 తరగతిలో ఇక్కడే ఉంచాలని కోరుతున్నాము. కొంతమంది పిల్లలు వేరే పాఠశాలలో చదువుతున్న సామాన్య చేతివృత్తులు కూలినాలి పనులు చేసుకునే వారి పిల్లలను అంత దూరం పంపించుకోలేము. కాబట్టి ప్రభుత్వం మరొకసారి పునఃపరిశీలన చేసి మా పాఠశాలలోనే ఆయా తరగతులు ఉండేటట్టు చూడాలని విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి వర్యులకు మరియు సంబంధిత విద్యాశాఖ అధికారులను కోరుచున్నాము. పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు, విద్యార్థులు పాఠశాలలో మోకాళ్ల దండన వేసి ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం పునఃపరిశీలన చేసి మాకు అన్ని తరగతులు ఈడనే ఉండేలా చేయాలని, అందుకు భిన్నంగా వ్యవహరించినట్లయితే ఉద్యమాలు చేపడతామని వారు తెలిపారు. నా పేరు మణి, నేను సర్పంచ్, ధర్మాలపాడు తండా సర్పంచ్. మా స్కూలు ఇక్కడే ఉండాలి, ఎక్కడ తరలించకూడదు. తరలించితే వేరే ఉంటుంది. నా పేరు జ్వాలా నాయక్, ఎన్టీఆర్ జిల్లా ఎస్టీసీఎల్ కార్యదర్శిని. మా గ్రామంలో ధర్మాలపాడు తండా స్కూల్ ఉన్నది. ఆ స్కూల్ని 6th, 7th, 8th క్లాసులు తీసేస్తున్నారు. కావున మా ఆందోళన తెలుపుతున్నాం. మా స్కూల్ మాకే లేకపోతున్నాం. నిరుపేదలు మా ఊరు గ్రామం చదువుకోవాలని ఈ స్కూల్లో పెట్టించాం. కుట్ర పన్ని మా స్కూల్ కావాల్సిందని ప్రార్థిస్తున్నాం. మరి డివిఓ గారికి, ఎంఈఓ, మళ్ళీ ఎస్ఎంసీ తీర్మానం చైర్మన్ సంతకాలు తీర్మానాల సంతకాలు తొలగి మా ధర్మాలపాడు తండాలో ముఖ్య మన్యా నాయకి, నేను మాజీ వైస్ సర్పంచ్ని. ఈ స్కూల్ గురించి మేము ఎంతో పాటుపడి తెచ్చి కట్టుకొని మా గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్నదంతా పూర్ ఫ్యామిలీస్. దీనికి ఎంతో బాధపడి తీసుకుంటే ఇవాళ వచ్చే ఎంఈఓ గారు మమ్మల్ని ఏం చెప్పకుండా ఇష్టాచారంగా రాసేసి ఎక్కడో తరలించారు. జైతిపురం అంటున్నారు. మా పిల్లల్ని సక్రంగా ఇదే స్కూల్ మాకు కావాలని కోరుతూ ధర్నా చేసుకుంటా గ్రామానికి ఎంతో చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా చేస్తున్నాం, కోరుకుంటాం. సిద్ధం అవుతాం. ఎంత పోరాటికైనా దేనికైనా సిద్ధంగా ఉంటామని మా గ్రామ ప్రజల తరఫున మా तीन छुजापर 1వ క్లాసే నుంచి అబ్బేతాను ఎంత చదవరేచ అబ్బ కానా కాంకేరే మా చుచారేన కథమేను మన ఈకు స్కూల్ तो चाहिए हमारा स्कूल हमें ना चाहिए मार्च चारे ना गरीब जामा तो हमें पेट भरावे।
ఒక్క 10 నిమిషాలు వచ్చి పోవడానికి ఆగేయం మరి. అదే పొద్దు నుంచి ఇలా కూర్చున్నాం, ఒక్క 2 నిమిషాలు వచ్చి ఏంటండి మరి ఇంత సంబంధం లేనట్టుగా